ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు క్వాలిఫైడ్ పర్సన్, ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వరరెడ్డి గారు నమస్తే అండి. సార్ రాజేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా ఓ 10 సంవత్సరాలు పెట్టుబడులు పెట్టండి, ఓ 20 ఏళ్ళు పెట్టండి, ఓ 40 ఏళ్ళు పెట్టండి, ఓ 60 ఏళ్ళు పెట్టండి, ఇన్ని కోట్లు చేయండి, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోతే ఓ 10 కోట్లు వస్తాయి, ఓ 20 కోట్లు వస్తాయి, ఒక 50 కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయి అంటారు కదా. సరే, ఈ వచ్చిన కోట్లని ఏం చేసుకోవాలి? ఇప్పుడు 30 సంవత్సరాల పాటు, 40 సంవత్సరాల పాటు మిగతా కమిట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టేసేసుకొని ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోతే, సో మరి జీవితాన్ని ఆస్వాదించేది ఎప్పుడు అంటారు? అసలు ఫ్యామిలీతో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి? ఈ వచ్చిన కోట్లన్నింటినీ ఏం చేసుకోవాలంటారు? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 30, 40, 50 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే ఏంటి అంటే జీవితం అంటే కేవలం పెట్టుబడులు పెట్టుకోవడం ఒక్కటేనా? ఇంకా వేరే ఏం లేదా లైఫ్లో? అసలు చాలా డిఫరెంట్గా ఆలోచించారండి. ఇది అందరికీ రావాల్సిన థాట్. ఇది స్పెసిఫిక్గా అందరికి రావాల్సిన థాట్. జనరల్గా మేము క్లయింట్స్కి కూడా అదే చెప్తామండి. అంటే ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని వాళ్ళకి ఏదైనా గోల్ సెట్ చేస్తాము. ఒక పర్టికులర్ గోల్కి రీచ్ కాగానే, అనుకున్న టార్గెట్ కాగానే మేము తీయమని చెప్తాం, తీసి ఎంజాయ్ అని చెప్తాం. ఇప్పుడు మీకు ఇక్కడ నేను స్పెసిఫిక్ ఒక స్టోరీ చెప్తానండి. పాతకాలం నాటి స్టోరీ. ఇట్లాగే ఒక పిసినారి ఉంటాడు. ఓకే, ఆయన సంవత్సరాలు కూడబెట్టిన డబ్బుతోని బంగారం కొని ఒక అడవిలోకి వెళ్ళి అడవిలో పాతి పెడతాడు. ఇంట్లో ఎందుకు పాతి పెట్టలేదంటే ఎవరికి తెలియద్దని, వాళ్ళ ఫ్యామిలీకి అంటే భార్యకి, కొడుకులకి ఎవరికి తెలియద్దు. అందుకని సేవ్ చేసి, మళ్ళీ నేను ఇన్వెస్ట్మెంట్ చేసి అని అనలేదు, సేవ్ చేసి అన్నాను. సేవ్ చేసి బంగారాన్ని కొని అడవిలో పెట్టి దానిపైన ఒక గుర్తుండేటట్టు ఒక బండరాయి పెట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ వస్తుంటాడు. వారానికి ఒకసారి, నెలకోసారో వెళ్ళి చూసుకుంటే బాగుందా లేదా చూసి సంతోషపడుతుంటాడు అనమాట. నా బంగారం ఇంత అయింది అని. సో ఇట్లా రెగ్యులర్గా వెళ్ళి చూసుకుంటూ వచ్చినప్పుడు ఏమైంది, ఒకసారి వెళ్ళి మళ్ళీ ఆ తవ్వి చూసి మళ్ళీ వేసి బండరాయి పెట్టేసి వచ్చినాడు. ఒకసారి ఏమైందంటే ఒక దొంగ చెట్టు పైన ఉన్నాడు. ఇది చూసిండు. ఓకే, ఎందుకంటే ఎవరో దొంగను వెంబడిస్తుంటే ఆయన అడవిలోకి వచ్చేసి దాక్కోవడానికి చెట్టు పైన ఎక్కినాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వీడు మన పిసినారి హీరో వచ్చిండు, స్టోరీ హీరో. రెగ్యులర్గా రోజు గుంట తవ్వడం, దాచిపెట్టుకోవడం, ఆ బంగారాన్ని దాచిపెట్టడం చూసి సంతోషం, ఆ సాటిస్ఫాక్షన్ అయిపోయి మళ్ళీ పెట్టి మళ్ళీ గుర్తుండేటట్టు అది పెట్టి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈ దొంగ చూసి ఏం చేసిండు, ఇంకా ఏం చేస్తాడు, తీసేసుకున్నాడు. దొంగ బంగారం తీసుకొని ఎత్తుకెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ 4-5 రోజులకో వారానికో మనోడు వచ్చి ఏ బంగారం మళ్ళీ చూద్దామని చూసేసరికి తవ్వేసి ఉంది. ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అక్కడనే. అరే నా బంగారం పోయింది అది. సరిగ్గా అప్పుడే ఒక వైద్యుడు వచ్చినాడు అక్కడికి. వైద్యుడు అంటే అడవిలోకి ఎందుకు వచ్చినంటే వాళ్ళు మెడిసిన్స్ అవి తయారు చేస్తారు కదా, ఔషధాలు, వాటి కోసం వస్తే చూసినాడు. వీడు చూసి అరే ఏమైందిరా అట్లా ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగితే, నేను బంగారం అంతా ఇక్కడ నేను పాతి పెట్టినా దొంగలు ఎత్తుక వెళ్ళిపోయారు అది అంటే, అరే ఇక్కడెందుకు బాధ పెట్టినావు అడవిలా, అట్లీస్ట్ మీ ఇంట్లో ఇంటి మీద ఎక్కడైనా పెట్టుకుంటేనన్నా నీ కళ్ళ ముందు ఉండేది కదా. ఎవరన్నా మీ భార్య పిల్లలు దాన్ని యూజ్ చేసి నీ భార్య పిల్లలు ఏదైనా ఎంజాయ్ చేస్తుండే కదా, మీరు ఇక్కడెందుకు పెట్టినావు అని అంటే వాడు సీరియస్ అయిపోతాడు అనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను అసలు ఇంట్లో ఎందుకు పెట్టలేదు, వాళ్ళు అన్నీ ఖర్చు పెడతారు అది అని చెప్పేసి నేను అక్కడ పెట్టలేదు, నేను తెచ్చిందే ఇక్కడ పెట్టినా, అయినా నువ్వు ఖర్చు పెట్టడానికి అనుకుంటున్నావా, నేను ఇదంతా చేసింది నేను వచ్చి రోజు చూసుకొని నేను సంతోషపడుతున్నా, నేను ఖర్చు పెట్టడానికి అంటావేంది అని వైద్యుని మీదకి రివర్స్ అవుతాడు. అంటే క్లియర్గా వాడు అంటున్నాడు, ఖర్చు పెట్టడానికి అనుకుంటున్నావా, నేను చూసి ఆనందించడానికి ఇది అని అంటాడు. ఓకే, అప్పుడు వైద్యుడు ఏం చేస్తాడంటే పక్కనే ఒక బండ తెచ్చి దాంట్లో గొయ్యలు వేసి, ఇగో ఇదే బంగారం అనుకోరా, నీ దగ్గర బంగారం ఉన్నా నువ్వు ఖర్చు పెట్టావు, సో నీకు బంగారం ఉన్నా రాయి అయినా ఒకటే, నీకు ఉండి ఖర్చు పెట్టలేనప్పుడు అది రాయి అయినా బంగారమైనా సేమే, దీన్ని చూసుకుంటూ సంతోషపడు, బంగారంతో ఎట్లా సంతోషపడ్డావో దీన్ని చూసుకుంటూ కూడా సంతోషపడు అని అంటాడు. అంటే దీని అర్థం ఇక్కడ ఏంటి అని అంటే, ఆస్తులు బంగారం రూపంలో వీడు కూడబెడుతున్నాడు, దాన్ని ఖర్చు చేసేది ఏం లేదు,
ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్, ఇంత వెల్త్ క్రియేట్ చేస్తున్నాము, అంత వెల్త్ క్రియేట్ చేస్తున్నాము, ఇన్ని కోట్లు అవుతున్నాయి, అన్ని కోట్లు అవుతున్నది అని అంటున్నాం, కానీ దాన్ని ఖర్చు చేయట్లేదు, దాన్ని ఎంజాయ్ చేయట్లేదు. ఇట్లాగా ఇది నేను ఒక స్టోరీ ఎప్పటిదో చెప్పినా కానీ ప్రస్తుతము మన చుట్టుపక్కల చూస్తే కనుక చాలామంది ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారండి మనకు. అంటే కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, ఓకే, ఒక పర్టికులర్ ఒక ఫ్యామిలీ ఉంది, ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, ఓకే, అండ్ రెగ్యులర్ ఇన్కమ్ ఏం లేదు. మహా అంటే మేబీ ఓ 25-30 వేలు నెలకి ఖర్చులు అవుతాయి. ఆస్తులు ఎంతున్నాయి, చాలా ఉన్నాయంటే ఎంతున్నాయి నేను అనేది మేబీ ఒక 20 acres అనుకోండి, ఓ 30 లక్షలకు ఎకరం అనుకోండి, అంటే ఎంత అయింది? 20 acres మేబీ 6 కోట్లు అయిందా? 30 lakhs into 20, 6 కోట్లు అయింది. 6 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఒక 25-30 వేల ఖర్చులు ఉన్నాయి. యాక్చువల్గా చేయాల్సింది ఏంటి? ఈ 6 కోట్లను చూస్తూ మురిసిపోవడం తప్ప దీన్ని లిక్విడేట్ చేసేది ఉండదు. కానీ ఈ 30 వేల నెలకి మాత్రం అష్ట కష్టాలు పడాలి, కాంప్రమైజ్ అవుతూ ఉండాలి, లైఫ్ని కంఫర్ట్గా ఉండలేరు. ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకో యాంగిల్లో చెప్తాను, ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, సంపాదన ఎక్కువ ఉంది, రెండూ ఉన్నాయి. ఆస్తులు ఎంత ఉన్నాయి? మేబీ 10 కోట్ల పైన అనుకోండి. ఇన్కమ్ ఎంత ఉంది? 5 లక్షల నుంచి 10 లక్షలు మంత్లీ అనుకోండి. ఇంకో సినారియో చెప్తానండి, ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, సంపాదన ఎక్కువ ఉంది. ఆస్తులు ఎంత ఉన్నాయి? మేబీ మోర్ దెన్ 10 crore అనుకుందాం ఆస్తుల రూపంలో. సంపాదన ఎంత ఉంది? 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉంది అనుకోండి. సో ఈ రెండు ఉన్నప్పుడు అప్పుడైనా మనం కంఫర్ట్గా ఉండాలి, అప్పుడైనా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. కానీ అలా ఎంజాయ్ చేసే వాళ్ళు లేరు. ఎందుకంటే ఎంజాయ్మెంట్ ఇన్ ద సెన్స్ మోడరేట్ లైఫ్ స్టైల్, అంటే మోడరేట్ కూడా కాదు, ఇంకా లెస్ దెన్ మోడరేట్ అనే అనుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-wheeler యూజ్ చేయగలిగే పర్సన్ 2-wheelerలో తిరగడం డబ్బులు వేస్ట్ అవుతాయి అని, ఆర్ ఒక హై ఎండ్ కార్ కొనగలిగే కెపాసిటీ ఉన్న పర్సన్ నార్మల్ కార్ కొనడం, ఒక స్టార్ హోటల్కి వెళ్ళి తినగలిగే కెపాసిటీ ఉన్నా కూడా ఏదో చిన్న రోడ్ సైడ్ దగ్గర తినడం, ఇలా. అంటే ఇది కూడా మరి ఓవర్ కన్సర్వేటివ్ అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఎవరు అని అంటే, నేను పైన చెప్పిన ఎగ్జాంపుల్, కింద చెప్పిన ఎగ్జాంపుల్, వీళ్ళు ఎవరంటే సేమ్ పిసినార్ లాంటి వాళ్ళు. వాళ్ళకు ఖర్చు చేయరు, థర్డ్ పర్సన్కి ఇయ్యరు, దాన్ని జస్ట్ చూసి సంతోషించుకుంటూ ఉంటారు అంతే. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవి మేము ఇప్పుడు మీరు ఇన్ని వీడియోలు చేస్తారు, ఇంతమంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ వీళ్ళంతా చెప్తున్నారు, ఇవన్నీ ఇప్పటివి కాదండి, ఎప్పుడో మన ప్రాచీన గ్రంథాల నుంచి వచ్చినాయి. అంటే మనీని ఎన్ని రకాలుగా యూజ్ చేయాలి, వెల్త్ అనేది ఒక క్రియేట్ అయినాక దాన్ని ఎలా చేయాలి, ఆర్ మనం సంపాదించేటప్పుడు ఏం చేయాలి అనేది ఎప్పటి నుంచో మనకు చెప్తూ వచ్చినారు. ఇవి మీరు అర్థశాస్త్ర చూసుకోండి, భగవద్గీత చూసుకోండి, మనుస్మృతి చూసుకోండి, వీటన్నిటిలో మనకు ఎలా ఖర్చు చేయాలనేది క్లియర్గా మెన్షన్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 రకాలుగా యూజ్ చేయొచ్చండి వెల్త్ని. ఒకటి, ధర్మంగా ఖర్చు చేయాలి, ధర్మంగా యూజ్ చేయాలి. సెకండ్, దాన్ని ధర్మ అంటాం. సెకండ్, భోగ. థర్డ్, యశ. ధర్మ అంటే ధర్మమైన పనులకు మన సంపాదన కానీ వెల్త్ కానీ ఖర్చు పెట్టాలి, మంచి పనులకి. ఏంటి ధర్మమైన పనులు? బీద వాళ్ళకి ఏదైనా దానం చేయడం, అవసరం ఉన్న వాళ్ళకి ఏదైనా దానం చేయడము, లేదంటే టెంపుల్స్కి కాంట్రిబ్యూట్ చేయడము, డొనేషన్స్, చారిటీ ఆర్ డొనేషన్. టెంపుల్స్ అనుకోండి, స్కూల్స్ అనుకోండి, హాస్పిటల్స్ అనుకోండి, అవసరం ఉన్న చోట. ఆర్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి స్పిరిచువల్, వాళ్ళకి ఫండింగ్ చేయడము, ఇలాంటివి ధర్మమైన పనులండి, వీటికి చేయాలి. సెకండ్ వచ్చి భోగ. నేను అన్నది ఏది? మన కంఫర్ట్, మన ప్లెజర్స్కి నచ్చిన తిండి తినడం తప్పు కాదండి. వెళ్ళాలనుకున్న దగ్గరికి హ్యాపీగా ఏదైనా వెకేషన్ వెళ్ళడం, అదే దాంట్లో ఏం తప్పు లేదు, ఎప్పటికీ తప్పు లేదు. దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఆ లిమిట్ని క్రాస్ చేయనంత వరకు మనం దానికి అటాచ్ అయ్యి ఉండాల్సిన పని లేదు. ఆ లిమిట్ని క్రాస్ చేయనంత వరకు మన కంఫర్ట్కి, ప్లెజర్స్కి కూడా చేయొచ్చు. దేనికి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయండి, పెళ్ళిళ్ళు ఉంటాయి, పేరెంటాలు ఉంటాయి, పుట్టినరోజులు ఉంటాయి, ఖర్చు పెట్టండి దానికి. అక్కడ కూడా పీనాస్థానం ఎందుకు?
ఫ్యామిలీ ఫంక్షన్స్, కాకపోతే ట్రావెలింగ్, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడమో లేకపోతే ఇంకేదైనా వేరే ప్లేసెస్కి వెళ్ళడమో, కొత్త కల్చర్స్ని ఎక్స్ప్లోర్ చేయడమో దానికి చేయొచ్చు. యాజ్ పర్ ఈ ఏన్షియంట్ టెక్స్ట్ ప్రకారము మనకు అది చేయడం కరెక్ట్. తర్వాత మంచి ఫుడ్ లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ దానికి చేసుకోవచ్చు. సో భోగా వస్తుంది సెకండ్. థర్డ్ యశ. అంటే ఇదేంటంటే అంటే మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేయడము, లేకపోతే ఒక స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంచుకోవడము, లెగసీ అంటే మనం నెక్స్ట్ జనరేషన్ కొంచెం వదిలేయడము. సో దీనికి కూడా యశ అనే దానికి కూడా చేయొచ్చు. ఈ 3 రకాలుగా యూజ్ చేయాలండి. నేను చెప్పిన స్టోరీలో ఆ పీనాసి ఏది చేయట్లేదు ఈ 3 ఏది చేయకపోతే ఏమవుతుంది? నథింగ్. అది ఎందుకు పనికి రాకుండా పోతుంది, ఆ దొంగ చేతిలో పడుతుంది. సిమిలర్లీ ఇప్పుడు మనము ఈ వెల్త్ క్రియేషన్ అని, ఈ గోల్స్ అని ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఈ 3 యూజ్ అవుతుందా లేదా వెల్త్ అనేది. నేను అన్న చారిటీ అంది చూడండి. మీరు ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా పక్కకు పెడతారో, మీ సేవింగ్స్కి ఎట్లా పక్కకు పెడతారో, ఎవ్రీ మంత్ మీరు ఎంతైనా సరే, అది ఎంత తక్కువ అమౌంట్ అయినా సరే, దాంట్లోంచి మీరు చారిటీకి పెట్టిన రోజే మీరు కరెక్ట్ చేస్తున్నట్టండి. మనది ఇచ్చే చేతులు ఉండాలి, తీసుకునే చేతులు కాదు. ఇచ్చేది ఉన్నప్పుడే మీకు ఎక్కువ వస్తుందండి. ఇది యూనివర్సల్ ట్రూత్. ఇది మీరు ఇయ్యగలిగే కెపాసిటీలో ఉన్నారు అని అంటే గాడ్ విల్ గివ్ యూ మోర్. సో ఆ ఫస్ట్ పాయింట్ని మనం మర్చిపోతున్నాం. సెకండ్ పాయింట్కి వచ్చి భోగా. నీకు నువ్వు ఎంజాయ్ చేసుకోకుండా ఎందుకు సంపాదించడం, ఎందుకు దాన్ని చూసి మురిసిపోవడం ఎందుకు? ఆ దొంగలాగా, సారీ ఆ పిస్నార్ లాగా నువ్వు అట్లా చూసి మురుసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు దొంగల పాలవుతుంది. సో ఈ 3 బాగా గుర్తుపెట్టుకోవాలండి. ధర్మ, భోగ, యశ. There are only 3 ways of spending wealth. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరరెడ్డి గారు. డబ్బుని సంపాదించడమే కాదు, సంపాదించిన దాన్ని సరైన విధంగా, సరైన మార్గంలో ఏ విధంగా ఖర్చు పెట్టాలని దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.